సోషల్ మీడియాలో మేడం మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టుగానే ఈ మధ్యకాలంలో ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఈ ప్రమోషన్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. నా అన్వేషణ అని చెప్పేసి ఏదో ప్రపంచ యాత్రలు కూడా ఆయన తిరుగుతూ ఉంటారు. కొన్ని నేనే బయట పెట్టానని చెప్పేసి ఆయన ఇవి జరుగుతూ ఉంటారు. చూస్తున్నారో లేదో నాకు తెలియదు మీరు, కానీ సో అట్లా ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కువైపోయాయి ఇప్పుడు. దాంట్లో ఆత్మహత్యలు చాలామంది, దాంట్లో డబ్బులు పెట్టి పోగొట్టుకొని అప్పులు చేసి, ఈ విధంగా యూత్ ఎందుకు దాని వైపు వెళ్తున్నారు? అంటే ఏదైనా సరే నీ మీడియా ఛానల్ నీకుంటే మంచిదే, నువ్వు చెప్పాలనుకుని ప్రపంచంతో షేర్ చేసుకోవడం మంచిదే, కానీ ఇల్లీగాలిటీ అనేది ప్రమోట్ చేయకూడదు. ఏదైతే ఇల్లీగల్ ఉందో, ఈవెన్ ఫిల్మ్ స్టార్స్ కూడా, సెలబ్రిటీస్ కూడా, వాళ్ళపైన కూడా ఎఫ్ఐఆర్లు అయ్యాయి. ఏదైతే ఇల్లీగాలిటీ అక్రమంగా ఉంటాయో, ఎవరి జీవితాలు అయితే నాశనం చేస్తాయో దాని పట్ల మనం విముఖతతో ఉండాలి. వాటిని మనం యాక్సెప్ట్ చేసి వాటిని మన ద్వారా ప్రమోట్ చేసాం అనుకోండి, మనం కూడా దానిలో భాగస్వామ్యం అవుతాం. మనం కూడా దాని పార్టే కదా. ఇప్పుడు మీరు బెట్టింగ్ యాప్స్ మీరు రన్ చేయట్లా, కానీ మీరు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు, మీరు కూడా లైబులే కదా. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినా, దానికి సంబంధించి ప్రచారం చేసినా, దాన్ని మీరు అమ్మినా కొన్నా మీరు లయబుల్. సో మీరు దాన్ని తెలిసి, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. చట్టం నాకు తెలియదు అంటాం తప్పు. ప్రభుత్వాలు ఎందుకు కట్టడి చేయలేకపోతున్నాయి? ఉంది కదండి తెలంగాణ గేమింగ్ యాక్ట్, ఇప్పుడు తెచ్చారు, అయినా కానీ 2017 యాక్ట్ ఉంది, కానీ ఇప్పటికి అయినా కానీ నడుస్తూ ఉన్నాయి కదా. నడుస్తున్నాయి. ఏంటి అంటే అన్ని ప్రభుత్వాలు ఆపలేవు. ఇప్పుడు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది, వరకట్న నిషేధ చట్టం. మీరు చెప్పండి, వరకట్న అలాగయా? అంతే కదా. క్రికెట్ టైంలో బెట్టింగ్ చేయకూడదు, మేమే ఇచ్చాము, మేమే ఇస్తున్నాము, మా కూతురికి ఇచ్చాము, అంత అబద్ధం మనకు తెలీదా? మనుషుల్లో సమాజంలో మార్పు రావాలి, కానీ ప్రభుత్వాలు ఎంతవరకు కరబట్టుకుని బెత్తం పట్టుకుని ఇంట్లోకి వచ్చి కూర్చుంటాయి. అంతే కదా.